చూడండి పిల్లలు, 4వ పద్యం మళ్ళీ చదువుతాను. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే నచ్చట మోసమండ్రు, సుగుణాకర పెమ్మయ సింగధీమణి. చూడండి పిల్లలు, భావం చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. అంటే ఏంటో అర్థమైందా పిల్లలు? చొరవ లేని చోట అంటే మనం హాయిగా సరదాగా గడుపుదాము, సరదాగా మాట్లాడతాము, వీళ్ళతో చక్కగా మచ్చికతో ఉంటాము, స్నేహంగా ఉండాలి అనుకునే చోట, అది అలా లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు ఎప్పుడు చెడు జరుగుతుంది. హాని అంటే చెడు, వాళ్ళకి చెడు జరుగుతుంది, ఏదైనా ప్రమాదం జరగచ్చు అని పెద్దలు చెప్తారు అని ఈ పద్యం ద్వారా మనకి, ఈ చాటు పద్యం ద్వారా మనకి భావం ఇలాగా తెలుసుకోవాలి. ఇదన్నమాట భావం పిల్లలు. ఇప్పుడు అర్థమైంది కదా? పద్యం భావం, భావం తెలుసుకుంటూ చక్కగా చోట చోట అనే చోట మీరు కొంచెం ఆపి చదివితే పెద్ద పద్యం కాదు, చక్కటి పద్యంలాగా మీరు గేయ రూపంలో నేర్చుకుంటే బాగా తేలికగా చదువుకోవచ్చు పిల్లలు. బాగా మీరు సాధన చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా పిల్లలు?